రైట్ బ్రేకింగ్ చూస్తున్న విశాఖ జిల్లా గాజువాక సింహగిరి కాలనీలో డయేరియా కలకలం రేపుతోంది. డయేరియాతో పలువురు బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్సను పొందుతున్నారు. మురికి నీరు పైపు లైన్లోకి రావడంతో వాటిని తాగిన పలువురు అస్వస్థతకు గురైనట్లు బాధితులు చెబుతున్నారు. జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వాటర్ ట్యాంకుల ద్వారా అధికారులు నీళ్లు అందించడంతో పారిశుద్ధ్యం సిబ్బంది సాయిరాం నగర్లో ప్రతి వీధిని కూడా శుభ్రం చేస్తున్నారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపును వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. కలుషితమైన నీరు తాగి పలువురు అస్వస్థతకు గురి కావడంతో జీవీఎంసీ కమిషనర్ బాధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. రైట్ విశాఖ జిల్లా గాజువాక సింహగిరి కాలనీలో డయేరియా కలకలం రేపుతోంది. డయేరియాతో పలువురు బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్సను పొందుతున్నారు. మురికి నీరు పైప్ లైన్లోకి రావడంతో వాటిని తాగిన పలువురు అస్వస్థతకు గురైనట్లు బాధితులు చెబుతున్నారు. జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వాటర్ ట్యాంకుల ద్వారా అధికారులు నీళ్లు అందించడంతో పారిశుద్ధ్యం సిబ్బంది సాయిరాం నగర్లో ప్రతి వీధిని శుభ్రం చేస్తున్నారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపును వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. కలుషితమైన నీరు తాగి పలువురు అస్వస్థతకు గురి కావడంతో జీవీఎంసీ కమిషనర్ బాధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. త్రివేణి అన్నావిడ ఆర్కే హాస్పిటల్లో వైద్యం తీసుకుంటుంది. ఆమెకు ప్లేట్లెట్స్ పడిపోయి. అమ్మాజీ అన్నావిడ మీదనే కొంచెం వయసు ఆవిడ తీసుకుంటుంది. దేనమ్మ అన్నావిడ బాటిల్స్ ఎక్కిస్తున్నారు, అక్కడే ఉంది, తీసుకెళ్లారా. ఆమెకి మోషన్స్ తగ్గలేదు. నేను అక్కడే ఉన్నాను ఇందాక పొద్దున్న నుంచి. రాత్రి వచ్చి చూస్తారు వైద్య సిబ్బంది బాగా వర్క్ చేస్తున్నారు. 10 మంది వరకు సిబ్బంది అటెన్షన్ ఉంటుంది. ప్రతిదీ క్షుణ్ణంగా సర్వీస్ చేస్తున్నారు, మందులు తెస్తున్నారు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ డెవలప్మెంట్ ఇబ్బంది పడుతున్నారని చూస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత జ్యోత్స్న అని 10 నెలల అమ్మాయి కిమ్స్ ఐకాన్లో జాయిన్ అయింది. త్రివేణి అన్నావిడ ఆర్కే హాస్పిటల్లో వైద్యం